హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇదేంటి ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? దీన్ని బ్రోకలీ అంటారు. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్లే. దీంతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఫస్ట్ మనం ఎలా కుక్ చేసుకోవాలో చెప్తాను. దీన్ని కుక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా సలాడ్స్లో వేసుకొని తినచ్చు. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ నేను ప్రస్తుతానికైతే ఇలా చేస్తున్నాను. ఈ బ్రోకలీని మనం కాలీఫ్లవర్ ఎలాగైతే చిన్నగా కట్ చేసుకుంటామో అలాగే మొత్తం కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే పంట పండించేటప్పుడు మనకి చాలా మందులు కొడతారు కదా, అదంతా పోవటానికి. దీన్ని మనం బాగా ఉడకపెట్టాం కాబట్టి, స్టీమ్ చేస్తాం కాబట్టి ఇలాగా ఒక 2 సార్లు నీళ్ళల్లో కడిగి తీసేయండి. దాని తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఇదంతా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్లో మనం ఇడ్లీ ఉడికించడానికి ఎలాగైతే వాటర్ పోస్తామో దీనిలో కూడా అలాగే వాటర్ పోసి ఇది అందులో పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెడదాం. ఒక 10 మినిట్స్ సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదండి. ఇలాగా దాని తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే మన బ్రోకలీ తినడానికి రెడీగా ఉంటుంది. దీన్ని మనం చపాతీలో కానీ, దోశల్లో కానీ, లేకపోతే ఉట్టిగా చట్నీతో నంచుకొని కూడా తినచ్చు. టేస్ట్ ఫస్ట్లో అంతగా నచ్చదు, కానీ అలవాటు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.